ఇప్పుడు మనం బెండకాయ రొయ్యల కాంబినేషన్లో కూర చేసుకోబోతున్నాం. ఇన్ జనరల్గా అయితే టమాటా బెండకాయ లేదా టమాటా రొయ్యలు అలా వండుకుంటాం. కానీ బెండకాయ రొయ్యల కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రొయ్యలు ఉంటాయి, అప్పుడు బెండకాయ కాంబినేషన్తో వండుకోవచ్చు. అలాగే మీరు బీరకాయ వేస్ట్ చేసినా బాగుంటుంది. ఒక్కొక్కసారి బెండకాయలు కొన్నే ఉంటాయి, సో అప్పుడు ఏమైనా కొంచెం వెజిటేబుల్స్ అయినా మీట్ అయినా కొంచెమే ఉన్నప్పుడు కాంబినేషన్లో వండుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, పర్లేదు కొంచెం ఎక్కువ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇందులో కాస్త పసుపు వేయండి, నూనె వేడి అవ్వక ముందే. అలాగే కొద్దిగా ఉప్పు వేసేయండి. వేసి ఒకసారి కాస్త కలిపిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసి నూనెలో మంచిగా ఫ్రై చేయండి. అసలు వంట ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా ఉండేయచ్చు అనమాట. కొంచెం పెద్ద మంటలోనే పెట్టేసి చక్కగా ఫ్రై చేయండి. మంచి బెండకాయల ముక్కలకి ఉప్పు పట్టుకుంటుంది, లైట్గా పసుపు కలర్ వస్తుంది. కొంచెం వేగిన తర్వాత ఆ జిగుట ఉంటుంది కదా, అది పోతుంది. ఇప్పుడిప్పుడే ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే బెండకాయ ఉంటుంది కదా, మరీ ముదిరింది కాకుండా కాస్త లేత బెండకాయని ఒక ఫుల్ గ్లాస్ నీళ్లు తీసుకొని మధ్యలోకి కట్ చేసేయండి. బెండకాయని కట్ చేసి ఆ నీళ్ళల్లో నైట్ అంతా నానబెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయని ఇలా అంటే జిగుటంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ని తాగండి. అలా తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, నిజంగా తగ్గిపోతాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే, మరి 4th స్టేజ్కి వచ్చిన తర్వాత రోజు తాగుతున్న స్వప్న నువ్వు చెప్పావు పని చేయట్లేదంటే నేనేం చేయలేను, కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. నైట్ బెండకాయ నీళ్ళని నానబెట్టి పొద్దున్న తాగుతారు కదా, అలాగే పొద్దున 4 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని కచ్చా పచ్చగా దంచేసి గ్లాస్ నీళ్ళల్లో వేసేయండి. అవి ఈవినింగ్ వరకు చక్కగా నాని ఆ వాటర్ అంతా మంచి ఇలాచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఆ వాటర్ తాగేయండి. నిజంగా మోకాళ్ళ నొప్పులు మాయమైపోతాయి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఇది హోమ్ రెమెడీ అని చెప్పొచ్చు అనమాట. ప్రాక్టికల్గా నాకే జరిగింది. నేను ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఎక్కువ నించోవడం వల్ల అలా స్టార్ట్ అయింది. సో అవి తాగడం వల్ల తగ్గిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాట్లాడుతూ చూడండి బెండకాయలని ఎంత బాగా వేయించేసానో. ఇలా చక్కగా వేగాలన్నమాట. జిగుట కూడా ఇప్పుడు మనకి బెండకాయలకి ఉండదు. ఇప్పుడు కొంచెం ఇలా అనేసి ఆయిల్ రాకుండా బెండకాయల్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కరివేపాకు వేసేది. రొయ్యల వేపుల్లో అయినా బెండకాయ వేపుల్లో అయినా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఆయిల్లో కరివేపాకు వేస్తే ఆయిల్ అంతా మంచి కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నూనెలో ఉప్పు ఉంది ఆల్రెడీ, ఉల్లిపాయలు వేగుతాయి మంచిగా. ఇప్పుడు ఈ మిగిలిన కొంచెం పసుపు కూడా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఉల్లిపాయలని మగ్గనివ్వండి. మంచిగా మగ్గాలి. ఏ కూర చేసినా ఉల్లిపాయలు చిన్న మంటలో చక్కగా మగ్గిస్తే గుజ్జు బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. ఉల్లిపాయలు ఇలా మంచిగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసేయండి. రొయ్యలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఇలాంటి కూరలు చేసినప్పుడు కొంచెం పెద్ద రొయ్యలే బాగుంటాయి అనమాట. మరీ చిన్న రొయ్యలు అయితే అసలు కనిపించవు. బెండకాయలు కూడా పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఇందాక ఓన్లీ బెండకాయలు వేయడానికి మనం ఉప్పు వేసాం కదా, ఇంకా కొంచెం పడుతుంది. అయితే ఇప్పుడు మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో టమాటా వేస్తే కనుక కొంచెం మనకి ఇగురులాగా, కొంచెం గుజ్జులాగా అలా వస్తుంది. లేదు మాకు కంప్లీట్గా ఫ్రై కావాలి అంటే టమాటాలని అవాయిడ్ చేసేయండి. టమాటాలు వేసుకోకుండా ఫ్రై లాగా చేసుకోవచ్చు. టమాటా వేస్తే కొంచెం ఇగురులాగా కావాలి, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుండాలి అనుకుంటే కనుక టమాటాలు వేసుకోండి. చపాతీలోకి, పూరీలోకి ఏదైనా బటర్ నాన్ అలా తెచ్చుకుంటే కనుక అప్పుడు టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఇలా వేగనిచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు వేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసాను, బట్ కారం పడుతుంది.
1 స్పూన్ ధనియాల పొడి, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిద్దాం. అబ్బా, తీయగానే ఎంత మంచి అరోమా వస్తుందండి. ఇందులో మనం కాస్త జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి. కిచెన్లో ఎప్పుడు రెడీగా ఉండాల్సిన ఏంటి అంటే కొంచెం జీలకర్ర చక్కగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోండి, లేదా జీలకర్ర మెంతులు 2 కలిపి సమానంగా మంచి ఫ్రై చేసి పెట్టుకోవాలి. అది ఎప్పుడు రెడీగా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి, ధనియాల పొడి రెడీగా ఉండాలి, గరం మసాలా ఎప్పుడు రెడీగా ఉండాలి కిచెన్లో అయితే. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం మనం కొంచెం తక్కువ వేసాం, అందుకే అంత ఎర్రగా ఉండదు. సో ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులో వేసేయాలి. మరి ఎక్కువ కలపకుండా మెల్లిగా నిదానంగా ఇలా కలపాలన్నమాట. అంతే, బెండకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో తయారు చేసాం మనం. అసలు జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి బౌల్లోకి తీసుకోవడమే. ఇది మనం చపాతీతో అయినా, పూరీతో అయినా, వేడి అన్నంతో లేదా బగారన్నంతో చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా జొన్న రొట్టెతో అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేస్తే మీకు టేస్ట్ తెలుస్తుంది కదా. సో మరి బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. వెజిటేబుల్స్ కొంతమంది ఇష్టపడరండి. నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెజిటేబుల్స్ అంటే అంత ఇష్టపడని వాళ్ళకి ఇలా నాన్ వెజ్ ఇంకా వెజిటేబుల్స్ 2 కలిపి మిక్స్ చేసి ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ చేసి ఇచ్చారనుకోండి, తింటారు, వాళ్ళకు కూడా నచ్చుతుంది. వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళు కూడా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. బెండకాయ ఇంకా రొయ్యల కాంబినేషన్లో తయారు చేసిన కూర. ఇప్పుడు పైనుండి కొంచెమే కొత్తిమీర, ఎక్కువ అవసరం లేదు. బెండకాయ రొయ్యల కూర తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి వేడెక్కాక పసుపు, ఉప్పు, బెండకాయ ముక్కలు వేసి బాగా మగ్గించి ముక్కల్ని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న ఉల్లిపాయల్లో రొయ్యలు వేసి అందులో ఉప్పు, టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అందులోనే జీలకర్ర పొడి, గరం మసాలా వేశాక చివరగా బెండకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ రొయ్యల కూర రెడీ అవుతుంది.